అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి, అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు థంబ్నెయిల్ చూసినట్లయితే అర్థమై ఉంటుంది కదా నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనము అది ఇది అని వేటిని అంటామండి, ప్రాణం లేని వస్తువుల్ని మాత్రం అలా పిలుస్తుంటాం కదా. అంటే అది కుర్చీ, ఇది టేబుల్, అది టీవీ ఇలాగా అంటుంటాం కదా. అలాంటిది మనము ప్రాణం ఉన్న మనుషుల్ని పట్టుకొని అది ఇది అని పిలవడం అనేది ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి. అది కూడా మన ఇంట్లో వాళ్ళ వరకు అయితే ఓకే. మన ఇంట్లో వాళ్ళమైనా మన మన పిల్లల్ని లేదా మన అక్క చెల్లెళ్ళని లేదా మన మనవరాళ్ళని వాళ్ళని వరకు మాత్రం అలా పిలుచుకోవడంలో అయితే తప్పు లేదు. కానీ అలాగే మగవాళ్ళనైతే మన పిల్లల్ని కొడుకులను కానీ లేదా మన మనవాళ్ళని లేదా మేనల్లుళ్ళని అలాగా అన్న తమ్ముళ్ళని పిలుస్తుంటాం. అది కూడా మనము వయసు తారతమ్యాలు చూసుకొని పిలుస్తుంటాం కదా. అలాంటిది మనకి ఎటువంటి సంబంధము లేని బయట వ్యక్తుల్ని, ఆడవాళ్ళనైతే అది ఇది అని, మగవాళ్ళనేమో వాడు వీడని ఎలా పిలవగలుగుతున్నాము? ఇది న్యాయమేనంటారా అలా పిలవడం? ఇక ఉద్యోగాలు చేసే దగ్గర అలాగే కలిసి చదువుకునేటప్పుడు కూడా విద్యార్థినులని అలాగా మగవాళ్ళు వాళ్ళ ముందు కాకపోయినా వాళ్ళ గురించి చెప్పుకునేటప్పుడు అది ఇది అని అనుకుంటూ చెప్పుకోవడం అనేది అయితే నేను చాలాసార్లు విన్నాను. ప్రతి వారికి వాళ్ళ ఇంట్లో తల్లి, అక్క, చెల్లి, కూతురు, మనవరాలు ఇలా ఉంటారు కదా ఆడవాళ్ళు అనేవాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళ గురించి కూడా ఇలా ఎవరైనా మాట్లాడుకుంటుంటే ఇలా అసభ్య పదజాలంతో వాళ్ళు విని తట్టుకోగలరా? మన వాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడుతుంటే మనం తప్పకుండా ఖండించాలి. చాలామంది ఇళ్లల్లో పెట్స్ని పెంచుకుంటుంటారు కదా, వాటికి కూడా ఒక ముద్దు పేరు పెట్టే పిలుచుకుంటారు తప్పితే వాటిని కుక్కనో పిల్లని ఇలా పిలవడానికి కూడా ఇష్టపడరు. మగవాళ్లే కాదు, మన ఆడవాళ్ళు కూడా కొన్ని దగ్గరలో ఇలాగే చేస్తూ ఉంటారనమాట. అది ఎక్కడంటే మన ఇళ్లల్లో హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళనైతే ఏమే వసే అది ఇది అలాగా పిలుస్తూ ఉంటారనమాట. వాళ్ళని కూడా చిన్నవాళ్ళైతే పేరు పెట్టి పిలవచ్చు. అలాగే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటుంటారు కదా ఇలాగా ఇళ్ళల్లో చేసుకునేవాళ్ళు, వాళ్ళనైతే వాళ్ళకి పేరు చివర అమ్మ అని చేర్చి పిలిస్తే చూడండి వాళ్ళు ఎంతో సంతోషిస్తారనమాట. అలాగే ఆఫీసుల్లో కానీ మన ఇళ్ళల్లో కానీ డ్రైవింగ్కి కానీ అలా లేకపోతే ఆఫీసుల్లో కింది స్థాయి ఉద్యోగులు కూడా ఉంటారు వయసు మళ్ళిన వాళ్ళు. వాళ్ళనైతే వాళ్ళ ఉద్యోగ స్థాయిని బట్టి కాకుండా వాళ్ళ వయసుని బట్టి అయినా మనం గౌరవించి మీరు అనైతే పిలవాలి. వాళ్ళు ఇళ్లల్లో పనిచేసిన, మనము ఏసీల్లో ఫ్యాన్ల కింద కూర్చొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన ఎవరైనా డబ్బు కోసమే, ఆ కొంచెం పొట్టకూటి కోసమే. కాబట్టి మనము గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. మనము ఎలా బిహేవ్ చేస్తామో వాళ్ళు బయట మన గురించి అలాగే చెప్తుంటారనమాట. అంతేగాని మనము ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా కించపరిచినట్లుగా మాట్లాడితే వాళ్ళు బయటకు వెళ్ళి మనల్ని ఇంకా చీప్గా మాట్లాడుకుంటారు. అలాంటి అవకాశం అయితే మనము ఇవ్వకూడదు కదా. ఇక టీవీ ఫీల్డ్, సినీ ఫీల్డ్లో ఉండే సెలబ్రిటీల విషయంలో అయితే ఈ మాట్లాడే ధోరణి మరీ దారుణంగా ఉంటుందన్నమాట. వాళ్ళని కమెంట్ చేసే విషయంలో వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, కాకపోతే వాళ్ళకు వచ్చిన టాలెంట్ని తెర మీద చూపిస్తున్నారు అని మర్చిపోయి చాలా చీప్గా అయితే మాట్లాడుతుంటారు. వాళ్ళు చేసిన యాక్టింగ్ కానీ లేదా ఏదైనా డ్యాన్స్ కానీ ఫైట్ కానీ ఏదైనా సరే మెచ్చుకోవాలన్నా ఒకవేళ నచ్చకపోయినా కూడా అది బాగా చేయలేదు, వాడు ఇలా చేశాడు, వాడు బాగా చేయలేదు ఇలా మాట్లాడుకుంటుంటారు కదా. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, మనము ఎంజాయ్ చేస్తున్నాము. అసలు వాళ్ళు మనకి ఎటువంటి సంబంధం లేదు కదా. వాళ్ళు మన రిలేటివ్స్ కాదు, మన ఇంట్లో వాళ్ళు కాదు. అలాంటప్పుడు మనము వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరు పెట్టి మాట్లాడుకుంటే మెచ్చుకున్నా పోనీ నచ్చంది చెప్పుకున్నా పర్వాలేదు. కానీ అలాగ వాళ్ళని
అలా అది ఇది అనడం, వాడు వీడు అనడం, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనలాగే మనం ఎంత కష్టపడి మన ఇంటి కోసము పనులు చేసుకుంటున్నామో, ఉద్యోగాలు అవి, వాళ్ళు కూడా అంతే కదా. మనము ఇతరులని గౌరవిస్తే మనం కూడా తప్పకుండా ఎక్కడైనా సరే గౌరవించబడతాము. చూశారు కదండి వీడియో. ఇదైతే నేను చెప్పాలనుకునే 4 ముక్కలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.